ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల రాకేష్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తూకంలో కోత, అన్నదాతకు వెత. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు సరిగ్గా జరపకపోవడంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క కోత పెడుతున్నారు. తూకంలో కోత వేస్తూ ఒక్కొక్క క్వింటాల్కి 5 కిలోల కోత పెడుతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 9 కోట్ల విలువైన వడ్లు హాంఫట్ అయిపోయినాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల నష్టం రైతులకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇట్లా మరొక సమస్య రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ రాకేష్ గారు, రైతాంగం సమస్యలు ఇట్లాగే కొనసాగాల్సిందేనా? ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా జరపకపోవడం ఒకటైతే, ఇక్కడ క్వింటాల్ ధాన్యానికి 5 కిలోల కోత పెడుతూ రైతుల్ని మరింతగా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. సో దీనికి ఎవరు పరిష్కారం చూపాలి, ఎందుకు చూపించలేకపోతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, అదే నిఖిల్ గారు, టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే గతంలో కేసీఆర్ గారు అంటే రైతు సెంట్రిక్గా ఏదైతే పరిపాలన సాగించారు, ఈరోజు అన్ని సమస్యలన్నీ కూడా రైతును చుట్టుముట్టినటువంటి పరిస్థితి. 2014 కంటే ముందు ఏదైతే ఉన్నదో అదే ఈరోజు కూడా కొనసాగడం జరుగుతుందండి. నెంబర్ 1, ఏదైతే రైతులు అంటే వాళ్ళు పంట పండియాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడి సాయం కావచ్చు, రైతు బంధు కావచ్చు, దేశం మొత్తంలో ఎవ్వరి అయినట్టు రైతు బంధు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకు బోర్లలో నీళ్లు ఉండాలంటే, బాయిలలో నీళ్లు ఉండాలంటే, చెర్లలో నీళ్లు ఉండాలంటే చెప్పి మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని చేపట్టి వాటి అన్నింటినీ పుడికలు తీసి, అదేవిధంగా వాళ్ళకు 24 గంటల కరెంట్ ఇచ్చి, ఒకవేళ పంట నష్టపోతే వాళ్ళకి పైసలు ఇచ్చి అన్నీ చేసి వాళ్ళు పండించిన పంటను మొత్తం, ఈవెన్ దో కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు 21, 22 కాలంలో కరోనా టైంలో కూడా మొత్తం పంట కొనుక్కున్నటువంటి దాఖలాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే, మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉంటే, ఈరోజు పరిస్థితి ఏందండి? అసలు కొనేటోళ్ళు లేక ఆల్రెడీ మనం ట్రాక్టర్లలో చూస్తున్నాం. ఏది ధాన్యం అంతా తడిచిపోతుంది. అది కరీంనగర్ మార్కెట్ యార్డ్ అనుకుంటా నాకు తెలిసి. అన్ని చోట్ల అదే పరిస్థితి ఉన్నది. కొనేటోళ్ళు లేరు, తూకం వేసేటోళ్ళు లేరు. ఇంతవరకు ప్రభుత్వం 4 సార్లు కొన్న ధాన్యం, 4 కాపులు వెళ్ళిపోయినాయి, 4 సీజన్లు వెళ్ళిపోయినాయి. ఈ 4 సీజన్లలో ఎంత ధాన్యం కొనిండ్రో ఎక్కడ కూడా చెప్పలే. ఇక మేము ఇంత ధాన్యం కొన్నాం, తాపకు వస్తారు 1,00,000 మెట్రిక్ టన్నులు, 2,00,000 కోటి మెట్రిక్ టన్నులు అంటారు. కానీ అరే నువ్వు కొన్నదెంత చూపెట్టాయంటే చూపెట్టరు, మళ్ళీ పండింది అంటారు. ఏడ పండింది అంటే ఎవరు కొన్నారు అంటే ఆ లెక్క కూడా ఉండదు. ప్రభుత్వం అన్నప్పుడు ఒక జవాబుదారీగా ఉండాలి. ఆ జవాబుదారితనం మీ కాంగ్రెస్ పార్టీలో లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఏదైతే క్వింటల్ ధాన్యంలో 5 కిలోలు కోత తరుగు పేరిట తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు ధాన్యం తడిసింది, ఆ ధాన్యాన్ని ఎవరు కొనాలి? ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాలే. తడిసిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని ప్రకటన రాలే. మళ్ళీ అవి ఒడ్లు ఆరబోసుకోవాలి, దాన్ని మాయిశ్చర్ కంటెక్ట్ చేయాలి, అవన్నీ ఎప్పుడైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి మొలకలు వస్తాయి. ఇప్పుడు వాన పడ్డప్పుడు తడిచినప్పుడు ఆటోమేటిక్గా ఒడ్లు అనేది మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన ఎవరు కొనుగోలు చేయాలి? ప్రభుత్వం కొనుగోలు చేసుడు బంద్ చేసింది. ఏదైనా కానీ ప్రభుత్వం ఏమంటే చెట్ల మీద ఆకులు కుడుతుంది అంతే తప్పితే ఎక్కడ కూడా డైరెక్ట్గా ప్రజల దగ్గరికి ఏది కూడా కావట్లేదు. మనం చూసినాం, పత్తి రైతు పరిస్థితి అదే ఉన్నది, వడ్ల కొనుగోలు అదే ఉన్నది, మిగతా ధాన్యాల పరిస్థితి అసలు దిక్కుదివాన తోచకుండా. ప్రభుత్వం కొంటే ప్రభుత్వం రైతులకు చెప్పినట్టుగా సరే బోనస్ అన్నది ఫైనల్గా సన్న ఓట్లకి అన్నది. సో ఆ సన్న ఓట్లు ప్రభుత్వం కొన్నా కూడా రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏదో రకంగా జాప్యం చేస్తే వాళ్ళు చివరికి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నటువంటి కోణం కూడా ఉంది అనేటువంటిది చెప్తున్నారు. బోనస్ ఇస్తలేరు. బోనస్ అనేది బోగస్. బోనస్ అనేది బోగస్. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ కూడా బోగస్ హామీలే. ఏమన్నారు? కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతు బంధు మేము 15,000 ఇస్తామన్నారు. ఇచ్చిరా? 15,000 ఎవరికన్నా పడ్డాయా? నేనేమంటా అంటే ఈరోజు ఆల్రెడీ ఏదైతే రైతు బీమా అని చెప్పేసి కేసీఆర్ గారు, ఎవరైతే ఒక రైతు మరణిస్తే కంపల్సరీ ఆ రైతుకి ఇంటికి 5 లక్షల రూపాయలు డైరెక్ట్ ఇంటికి పట్టుకుపోయి ఇచ్చేటోళ్ళు. ఈరోజు అది ఉందా? బంద్ అయిపోయింది. రైతుకి ఏదైనా కరెంటు కట్టు, రైతు బంధు కట్టు, రైతు బీమా కట్టు, చెర్లలో నీళ్ళు లేవు, బాయిలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నిన్న చూసినాం ఆదిలాబాద్ డిస్టిక్లో ఏది ఒక రైతు, ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఒక రైతు 10 బోర్లు వేసి 10 లక్షలు అప్పై ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే గతంలో గంగ పైకి వచ్చేది, ఈరోజు తవ్వినా కానీ దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం రైతును ఈరోజు గోసబుచ్చుకుంటుంది, అరిగోస పడుతుంది. ఎవరంటే ఈ రాష్ట్రంలో ఫస్ట్ రైతు పడుతున్నారు, తర్వాత ప్రజలందరూ కూడా వాడడం జరుగుతుంది. రైట్. నిఖిల్ గారు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారంటే దాన్ని ప్రాపర్గా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఆ లక్ష్యం దిశగా చాలా వేగంగా కంప్లీట్ చేయాలి కొనుగోలు అనేవి. అట్లా కాకుండా వారాల తరబడి, రోజుల తరబడి రైతులు అక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి. నిన్న స్వయంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నటువంటి
కడియం శ్రీహరి కావచ్చు, తర్వాత విప్పు రామచంద్ర నాయక్ కావచ్చు. ఎస్, నిజమే, వారాల తరబడి రైతులు కళ్ళాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు, ధాన్యం తరలింపు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ముందుగా మీతో పాటు సోదరులు రాకేష్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రైతులకు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డే 1 నుండి మొదలుపెట్టిన విషయం ఏంటంటే రైతులను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేది. మేజర్గా చూస్తే తెలంగాణలో రైతు సెగ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపుగా 70-80% రైతు సెగ్మెంట్ ఉంటే వాళ్ళందరినీ ఎట్లా ఇబ్బంది పెట్టాలనేది మాత్రమే వీళ్ళ ఆలోచన అనేది ప్రతి నిర్ణయంలో వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి రైతు బంధు రుణమాఫీ విషయంలో ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండ్రు మనం చూసినాము. తర్వాత నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఏ రకంగా ఎండబెట్టిండ్రు చూసినాము. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 46,000 చెరువులను మిషన్ కాకతీయ అనే ఒక పథకం తీసుకొని చెరువులు మొత్తం నింపే విధంగా ప్రయత్నాలు చేసిండ్రు, దాంట్లో సక్సెస్ అయినరు. కేంద్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులు కూడా వచ్చినాయి దానికి సంబంధించి. అట్లా రైతుకు ఎక్కడ కూడా నీళ్ళకు సంబంధించి ఇబ్బంది రాకూడదని కాళేశ్వరం లాంటి పథకాలు తీసుకొచ్చి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు పుష్కలంగా ఉండే విధంగా పనిచేసిండ్రు. ఇందాక రాకేష్ గారు చెప్తున్నట్టుగా గంగ మొత్తం పైకి వచ్చే విధంగా పనిచేసిండ్రు, వాళ్ళు భూగర్భ జలాలు పెరిగే విధంగా పనిచేసిండ్రు. ఇట్లా రైతుకు సంబంధించిన ప్రతి విషయంలో రైతులు ఎవ్వరూ అడగకపోయినా కూడా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు, రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఇట్లాగా రైతుకు సంబంధించి అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు తీసుకుంటే ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతును ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పెట్టాలి, రైతులను ఏ రకంగా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురిగొల్పాలి అనే విధంగా వీళ్ళు ఆలోచనలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, నిన్నగాక మొన్న మనం దాదాపుగా నిన్నటికి 487-488 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ 15-16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. గత ప్రభుత్వంలో చిన్నగా అక్కడో ఇక్కడో తప్పిదాలు జరుగుతూ ఉంటే వీళ్ళు పెద్దగా ఎలివేట్ చేసిన విషయాలు ఏంటంటే, నాకు బాగా గుర్తున్నంత వరకు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారు ఉండే. జీవన్ రెడ్డి గారు రైతులను తాలు పేరుతో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని అక్కడో ఇక్కడో చిన్న పొరపాట్లు జరిగితే చాలా పెద్దగా ఎలివేట్ చేస్తూ గత ప్రభుత్వాన్ని బదనాం చేసిండ్రు. తాలు పేరుతో 4 కిలోలు 5 కిలోలు తీస్తూ ఉన్నారని. అదే కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికలకు ఎప్పుడైతే వెళ్ళిందో ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా వాళ్ళు రాసిండ్రు. ఒక్కసారి నేను మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నా, వాళ్ళ మేనిఫెస్టో కాపీ ఇది. ఈ కాపీలో చాలా స్పష్టంగా వ్యవసాయము రైతు సంక్షేమము అని పేజ్ నెంబర్ 19లో ఇచ్చిండ్రు. ఏం రాసిండ్రు అంటే, వరుధాన్యం కొనుగోలులో తేమ శాతం నెపంతో తరుగు తీసే విధానాన్ని రద్దు చేస్తాము అని చెప్పిండ్రు. అట్లా చెప్పిన తర్వాత ఇది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ పంటలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకు అదే 5 కిలోలు మీరు ఏ రకంగా తీస్తూ ఉన్నారు? ఆ 5 కిలోల నెపంతో తీసుకుంటున్న ఎక్సెస్ వడ్లు మొత్తం ఎవరి జేబుల్లోకి పోతా ఉన్నాయి, ఏ రకంగా మీరు కట్టబెడతా ఉన్నారు? దానికి సంబంధించి మీరు మరొక విషయం మొత్తం కొన్ని వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ రైతులకు చెందకుండా ప్రైవేట్ వ్యక్తుల పరమయ్యే విధంగా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు ఏ రకంగా చూసినా కూడా రైతు బీమాకు సంబంధించి చూస్తే కూడా గత ప్రభుత్వం ఏదైతే 6,000 కోట్లతో రైతుకు గుంట భూమి ఉన్నా సరే వాళ్ళకి సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చి వాళ్ళు మరణించినా కూడా వాళ్ళ ఇంటికి స్వయంగా 5 లక్షల రూపాయలు పోయే విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కడతా ఉంటే దాదాపుగా 770-780 కోట్లు కట్టే అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రీమియం ఈ రోజుకు కట్టిన పరిస్థితి లేదు. దానివల్ల అనేక మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇట్లా రైతుకు సంబంధించి ఏ విషయంలో మనం తీసుకున్నా కూడా రైతును ఏ రకంగా ఇబ్బందులకు పెట్టాలి, రైతు ఆత్మహత్యలకు కారణమయ్యే విధంగా వీళ్ళు పనిచేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క తూకంలో కోత పెడుతూ రైతును మరింతగా వెతల్లోకి, మరింతగా వేదనలోకి నెట్టివేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది రైతాంగం నుంచి. రైతు బీమా, రైతు బంధు అనేది దేశంలో ఎంత గొప్ప పథకమో దానికి అనుబంధంగా రైతు బీమాను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే రైతు బీమా కూడా కిస్తీ కట్టనటువంటి పరిస్థితి. సో అదే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఫిబ్రవరి ప్రీమియం మే నెల వచ్చినా కూడా ఎందుకు కట్టలేదు, రైతు బీమాను కూడా పూర్తిగా ఎగ్గొట్టేస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎస్ రాకేష్ గారు, ఇందాక మీరు యాక్చువల్ దీన్ని టచ్ చేశారు రైతు బీమాకు సంబంధించి. సో రైతు బీమా అనేది ఎంత ప్రాధాన్యమైనటువంటి పథకం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు ఎట్లా వినూత్నంగా ఆలోచించారు, రైతుకు ఎట్లా రైతు బీమా అనేది ఒక అండగా నిలుస్తూ వచ్చింది, ఆ రైతు బీమాకి ఇవాళ ఎందుకు గ్రహణం పట్టింది అనేది ఒక విషయం చెప్తా రాజేష్ గారు. కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ దేశంలో అమలవుతున్న చాలా పథకాలుగా నా ఆద్యుడు. దేశంలో అమలవుతున్నటువంటి ఈరోజు కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో రైతు బంధు నుంచి తీసుకున్నది. అదేవిధంగా హర్ ఘర్ జల్ అనేది తీసుకున్న మిషన్ భాగీరథ కేసీఆర్ గారు ఆలోచన నుంచి వచ్చింది. అదేవిధంగా జల్ సంరక్షణ యోజన అంటే మిషన్ కాకతీయ నుండి తీసుకున్నది. అదేవిధంగా ఇంకొక పథకం ఏదైతే రైతు బీమా అనేది ఉండేదో, రైతు బీమా అనేది ఏ రైతు ఏ విషయంలో మరణించినా కానీ ఆయనకు ఇన్సూరెన్స్ పోయే విధంగా ఒక పాలసీ తీసుకొని 750 కోట్ల రూపాయలు, 775,000 కోట్ల రూపాయలని, అంటే దాదాపుగా 800 కోట్ల రూపాయలని ప్రభుత్వం చెల్లించేది, ప్రతి ఇయర్ ప్రీమియం చెల్లించేది.
కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రీమియం కట్టుడు కూడా బంద్ చేసింది. ఫిబ్రవరిలో కట్టాలి, ఇప్పటికి దిక్కు లేదు. ఒకవేళ ఏదైనా రైతు కాలం కాక ఏదైనా మంచిగా లేక మరణిస్తే ఆ రైతును ఆదుకుంటూ లేడు, ఆ మొత్తం కుటుంబం కూడా రోడ్డు పాలు కావాల్సిందే. ఎందుకంటే అప్పులు ఉన్నాయనే కదా ఆత్మహత్య చేసుకుంది. కానీ మళ్ళీ ఆయన బతకనికి, వాళ్ళ ఫ్యామిలీ బతకనికి కావాల్సినటువంటి ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మనం చూస్తున్నాం, ఒక 10 బోర్లు వేసి 10 లక్షల అప్పై ఆ యువ రైతు కామారెడ్డి జిల్లా ఇంతకుముందు చెప్పిన పెంటయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇదొక లెక్క అయితే దానిపైన ఇంకొక న్యూస్ ఉన్నారు చూడండి. ఏదైతే ఆయన యాక్చువల్గా అయితే పురుగు అంటే యూరియా బస్తాలు అవి అమ్మే రైతు, అంటే సారీ అమ్మేటువంటి ఒక వ్యాపారి. ఆ వ్యాపారి ఏమైంది, రైతులు పైసలు కట్టాలి, పంట వెళ్తే కదా పైసలు కట్టేది. పైసలు కట్టక వాళ్ళు పైసలు కట్టక ఈయన అప్పులపాలే, ఈయన మరణించాడు. రైతు మరణిస్తుండు, రైతుకు అప్పించినటువంటి వ్యాపారి మరణిస్తుండు. ఇది ఎక్కడి కాలం ఇది? నేనేమంటానంటే కేసీఆర్ అసలు వ్యాపారుల దగ్గరికి పోకుండానే వాళ్ళకి కావాల్సిన రైతు బంధు ఇచ్చేటోడు. ఎందుకంటే దాంతో యూరియా బస్తాలు అవి కొనుక్కుంటారు, వాళ్ళు కూడా డైరెక్ట్ నగదు ఇచ్చి కొనుక్కుంటారు. ఆ పైసలు కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడేటి. వీళ్ళు అంటారు, నేనేమంటానంటే కేసీఆర్ గారు దగ్గర 1,00,000 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో డైరెక్ట్ వేసిండు. 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు తోటి ఇస్తే 30,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతు రుణమాఫీ చేస్తే అవి బోంగా రైతు ఇప్పుడు 775 కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం ప్రీమియం కడితే ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా 1,00,000 కోట్లకు పైన రైతు అకౌంట్లోకి ఇచ్చిండు. ఈరోజు రైతు పరిస్థితి మరోపక్క అట్లా ఉంటే పత్తి కొనుగోళ్ల విషయంలో భారీ అక్రమాలు జరిగాయి. పత్తి కొనుగోళ్ల విషయంలో భారీ అక్రమాలు జరిగాయి. మొత్తం రైతాంగానికి రావాల్సినటువంటి కనీస మద్దతు ధర దక్కకుండా ఒక రైతు పైన ఒక 2,000-2,500 రూపాయలు నష్టపోయే విధంగా ఇటువంటి అక్రమాలు జరిగాయి. మొత్తం 3,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక సంచలనమైన ఆరోపణ. నేనేమంటున్నానంటే పెద్ది సుదర్శన్ అంతకుముందు గతంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసిండు. కాబట్టి ఆయన కొనుగోళ్ళు అమ్మకాలు ఏ విధంగా ఉంటాయో నాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఏ సిసిఎస్లో ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోనో ఆ రైతులనే సిసిఎస్ని తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు వడ్లను చూసినాం, వడ్ల కొనుగోలులో మనకి ఎక్కడ కూడా తరుగు తీస్తున్నారు. ఆల్రెడీ పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయి. అంతకుముందు పల్లీలు బుడ్డలు అంటారు మహబూబ్ నగర్ ఏరియాలో, ఆ బుడ్డలు అమ్మే కాడ వాటిని కొనుగోలులో అక్రమాలు జరిగినాయి. అసలు కొంట్రోల్ లేరని చెప్పేసి మొత్తం ఏది మార్కెట్ యార్డు పలకొట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడికక్కడ రైతులు, ఈ రాష్ట్రంలో రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, వడ్ల కొనుగోలు లేదు, పత్తి కొనుగోలు లేదు, ఏమున్నది అసలు? నువ్వు ఏం చేస్తున్నావు అసలు? ఈ ప్రభుత్వం మొత్తం కూడా 2 చేతులు ఎత్తేసి ఏమన్నంటే తాపకో ప్రెస్ మీట్ పెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, సపరేట్గా పోవాలి. అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఇన్ని సంవత్సరాలు 1.5 year అవుతుంది, నువ్వు వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి పథకం చెప్పు, అభివృద్ధి చెప్పు. ఈరోజు యూరియా అంటే ఏది వ్యాపారం చచ్చిపోయిన రేపు పొద్దుగాల రియల్ ఎస్టేట్ ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ వైఫల్యాలతో ముందుకు పోతుంది. ఇవేవి కూడా న్యాయం జరుగుతాయని కూడా ఆలోచించడం కూడా తప్పే. నిఖిల్ గారు, రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. మరోపక్క రైతుల దోపిడీ ఈ రకంగా జరుగుతుంది. 3,000 కోట్ల స్కామ్ జరిగిందనేది సంచలనమైనటువంటి ఆరోపణ ఒకటైతే, మొత్తం ఎట్లా జరిగినాయి పత్తి కొనుగోలు అక్రమాలు ఎట్లా జరిగినాయి అనేది ఒకటి తెలుస్తుంది. మరోపక్క ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా రైతు బీమాకు సంబంధించి కిస్తీ కట్టకపోవడంతో వాళ్ళు మరి రైతు ఏ కారణం చేత చనిపోతే వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోదు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుందా? ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. దానికి ప్రభుత్వం వైపు నుండి ఆత్మహత్యలు ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలేంది, ఆ విషయంలో ప్రభుత్వం ఏ రకంగా మొద్దు నిద్రపోతుంది అనేది చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకు. గత ప్రభుత్వం, మీకు పర్ఫెక్ట్గా నెంబర్స్ కూడా చెప్తున్నా నేను, గత ప్రభుత్వం కేవలం రైతు బీమాకు సంబంధించి 6,300 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఏదైనా రైతు ఏ కారణంతో చనిపోయినా కూడా, కేవలం ఆత్మహత్య చేసుకుంటానో పురుగుల మందాగో ఇట్లా కాకుండా ఏ కారణంతో రైతు చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి ఎటువంటి పైరవీ లేకుండా రైతు అకౌంట్లోకే పోతాయి డైరెక్ట్గా, వాళ్ళ నామినీ అకౌంట్ ఎవరైతే ఉంటుందో ఆ అకౌంట్కి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా మీరు ఏ రోజు పేపర్ ఓపెన్ చేసినా కూడా కనీసం 5 మంది 6 మందివి పేపర్లో వచ్చిన వార్తలే ఉంటున్నాయి. అవి కాక అనేక మంది 10ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు, ఆత్మహత్యలు ఆపడానికి తీసుకుంటున్న చర్యలు లేవు వాళ్ళ దగ్గర. రైతులను మరింత ఆత్మహత్యల్లోకి ఏ రకంగా నెట్టాలని మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీరు పత్తికి సంబంధించిన విషయం చూస్తూ ఉంటే కూడా పత్తి రైతులను గత టర్మ్లో ఏ రకంగా ఇబ్బంది పెట్టినారు, గత పంటలు వచ్చిన సమయంలో ఇప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, దానికి సంబంధించిన దోపిడీ ఏ రకంగా జరుగుతూ ఉందో గతంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నిన్న బహిరంగంగా
మీడియా సమావేశంలో చెప్పిండ్రు తను. ఇదే పత్తికి సంబంధించి మరొక విషయం ఏంటంటే, దేశం మొత్తంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, భారతదేశం మొత్తంలో తెలంగాణలో ఏ గ్రేడ్ పత్తి పండుతుంది, తెలంగాణ తర్వాతనే మిగతా రాష్ట్రాల్లో పండుతుంది అని చెప్పిండ్రు. అయినా కూడా తెలంగాణలో పండే పత్తికేమో 7,500 రూపాయల మద్దతు ధర నిర్ణయం చేసిండ్రు. తెలంగాణ కంటే ఎక్కువగా స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుజరాత్ రాష్ట్రానికి 8,300, 8,400 రూపాయలు ఇస్తారు. ఏ గ్రేడ్ ఉన్నదానికి ఎక్కువ ఇవ్వాలన్నా మీరు, గుజరాత్లో ఉన్నదానికి ఎక్కువ ఇవ్వాలన్నా? దీనికి సంబంధించి ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు నోరు మెదిపిన పరిస్థితి లేదు. ఇట్లా మీరు ఏ రకంగా చూసినా కూడా ఏ రకంగా దోసుకోవాలి, ఏ రకంగా దాచుకోవాలి, దాన్ని ప్రశ్నించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి తిరగబడకుండా ఏ రకంగా కాపాడుకోవాలి, ఇవి మాత్రమే చూస్తూ ఉన్నారు. మీరు రాష్ట్రంలో కూడా దాదాపుగా 43-44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తూ ఉంటారు. 25-26 లక్షల మంది సాగు చేస్తూ ఉంటారు. అంత జరుగుతుంటే కూడా దానికి సంబంధించిన రైతుల దగ్గర ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు ప్రభుత్వం నుండి కొనుగోలు చేయకుండా సరిగ్గా అది దళారులకు అమ్ముకునే విధంగా వీళ్ళే ప్రోత్సహిస్తూ ఉంటారు. దళారులకు 5,000, 5,200లకు అమ్ముకుంటే ఆ దళారుల నుండి రాష్ట్ర ప్రభుత్వం CCI ద్వారా కానీ మార్కెటింగ్ శాఖల ద్వారా కానీ 7,000, 7,200లకు అట్లా కొనుగోలు చేస్తూ ఉంటుంది. అంటే రైతు నష్టపోయింది, అక్కడ వాళ్ళు దండుకోవడం అనమాట. రెండు రకాలుగా ఇక్కడ 2,000 రూపాయలు రైతుకు డైరెక్ట్గా నష్టం జరుగుతూ ఉంది. ఆ 2,000 రూపాయలు వీళ్ళకి సంబంధించిన వ్యక్తులతో కొనుగోలు చేయించి అది వాళ్ళు దండుకునే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రకంగా వేల కోట్ల స్కామ్లు మీరు ఏ స్కీమ్ తీసుకున్నా కూడా, ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ఎట్లా దోచుకోవాలనేది మాత్రమే చూస్తూ ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరు అంటారు, కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అంటూ ఉంటారు. మీరు ఏ పథకం తీసుకున్నా స్కాములు తప్ప ఇంకేముండవు దాంట్లో. రాకేష్ గారు, అంటే ఈ పత్తి కొనుగోలు దాంట్లో ప్రధానంగా మనం చెప్పాలంటే ఆల్రెడీ ఒక 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేయడం జరిగింది. ఒక 130 మంది కార్యదర్శులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో పండిన పత్తి ఎంతమంది పండించారంటే 20 లక్షల మంది రైతులు పండించారు. ఎంత పండించారంటే 49 లక్షల బేళ్ళు అని చెప్పేసి ఒక బేల్ అంటారంట, దాన్ని బేళ్ళ కింద క్యాలిక్యులేట్ చేశారు. బేళ్ళు పండించినప్పుడు వీళ్ళు కొనుగోలు చేసింది ఎంత కొనుగోలు చేశారు? 41 లక్షల బేళ్ళు CCI కొనుగోలు చేసింది. కొనుగోలు చేసినప్పుడు మరి ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారంటే 6,30,000 మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. 25 లక్షల మంది పండిస్తే 6,30,000 మంది దగ్గర నువ్వు కొనుగోలు చేసినావంటే మిగతాదంతా ఏడికెంచి వచ్చింది నీకు? 8 లక్షల బేలు వేరే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. మరి నువ్వు కొన్నది 6,30,000 మంది రైతుల దగ్గరనే కదా, మిగతా అంతా ఏడికెంచి వచ్చింది CCIకి? అంటే దళారుల నుంచి వచ్చింది. ఇక్కడ స్పష్టంగా ఏంటంటే 25 లక్షల మంది రైతులు కొన్నది 6,30,000 మంది నుంచి. మరి మిగతా బేళ్ళని ఎక్కడికి వచ్చినాయి? రైతు దగ్గర తక్కువ తీసుకుని ఆ దళారులు మళ్ళీ CCI ఏడుకొంచుకున్నది. మనం ప్రశ్నిస్తున్నది ఏంది? CCI అంటే దళారులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులే కమిషన్ ఏజెంట్లు అయి మార్కెట్లను కబ్జా చేసి తద్వారా ఏం చేశారు? మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకున్నారు. అన్ని మార్కెట్లో ఇది మొత్తం మోసం జరిగింది. CCI వచ్చింది మార్కెట్లోకి ఉంటుంది. మార్కెట్లో ఎవరి దగ్గర నుంచి కొనాలి? రైతు దగ్గర నుంచి కొనాలి. రైతు దగ్గర నుంచి కొనకుండా రైతు దగ్గర నుంచి ఆల్రెడీ దళారిగా ఉన్నారు. అక్కడ ఎవరైతే గర్పట్లు వేస్తారో వాళ్ళు ఆ పట్టీలు కొనేటోళ్ళు కొనేసారు. CCIని అడుగుతున్నాం మనం, నువ్వు కొన్న పంట ఎవరి దగ్గర నుంచి కొన్నావు? అదేవిధంగా ఇంకొకటి CCI చెప్పాలి, FCI చెప్పాలి ఈరోజు సమాధానం. ఎందుకంటే CCI ఏమో పత్తి ఎంత కొన్నా చెప్పాలి, FCI వడ్లేని కొన్నదో చెప్పాలి. ఇంతవరకు FCI కూడా వడ్లేని కొన్నదో చెప్తలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి FCIకి అప్పచెప్పారు. అరే మరి ఇప్పుడు ఎంత కొనో చెప్పారా? 4 సీజన్లు అవుతున్నాయి. 4 సీజన్లో ఇప్పుడు రైతు బంధు వాళ్ళు ఇంతకుముందు ఒక మెసేజ్ వచ్చింది ఏంది, 4 ఎకరాలు ఉన్న కూడా రైతు బంధు వాళ్ళే. మళ్ళీ ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? రెడ్ జాయింట్ పేరుంటే వాళ్ళ పక్కపోండి 10 ఎకరాలు ఉండాలి. 10 ఎకరాలు పడ్డది, ఏ రెడ్డికన్నా పడ్డది చెప్పురి? ఎవ్వరు పడకుండా నాశనం చేసినటువంటి రెడ్డే రేవంత్ రెడ్డి. రైట్, ఓకే. నిఖిల్ గారు, గతంలో కూడా అనేక శాఖల్లో ఇట్లా భారీగా అవినీతి జరిగింది అని గతంలో కూడా ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఆరోపణలు చేశారు. కానీ ఎక్కడ దర్యాప్తు సంస్థలు రావు, దర్యాప్తులు జరిపే పరిస్థితి లేదు. కేవలం ఆరోపణలు మాత్రమే ఇంత భారీ స్కామ్లు జరుగుతున్నాయని చెప్పినా కూడా ఎటువంటి దర్యాప్తులు అనేది జరగని పరిస్థితి. వాళ్ళు దర్యాప్తులు ఎవరి మీద చేస్తూ ఉంటారంటే, కాళేశ్వరం పేరుతోని దర్యాప్తు చేసి కేసీఆర్ గారికి పేరు రాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ఏ రకంగా ఎండబెట్టాలి, రైతులను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, దాని మీద దర్యాప్తు చేస్తారు. వాళ్ళ దర్యాప్తు దేని మీద ఉంటుందంటే, విద్యుత్ శాఖలో ఏవో ఇబ్బందులు జరిగినాయి, ఏవో అక్రమాలు జరిగినాయి అని చెప్పి దాని మీద ఈ రోజు వరకు 17-18 నెలల కాలంలో కనీసం కొండను లాగి కనీసం తొండను కూడా పట్టిన పరిస్థితి లేదు వాళ్ళు ఈరోజు. అటువంటి దాని మీద అక్రమాలు జరిగినాయి, ఇంకేవో జరిగినాయి అని చెప్తా ఉంటారు. కానీ నిజంగా ఇటువంటి స్కామ్లు ఏవైతే జరిగినాయో వీటికి సంబంధించిన ప్రూఫ్లతో సహా
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ గారు కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి, పబ్లిక్ డొమైన్లో ప్రూఫ్లు కూడా పెడతా ఉంటే దాని మీద ఈ రోజు వరకు ఒక్క దర్యాప్తు చేసిన పరిస్థితి లేదు. అటువైపు రైతులకు సంబంధించిన దాని మీద, రైతు బీమాకు సంబంధించిన లాంటి దాని మీద ప్రీమియం కట్టిన పరిస్థితి లేదు. రైతులను ఇబ్బంది పెడుతున్న దాని మీద దర్యాప్తు సంస్థలను ఆదేశించింది లేదు. ఈ రోజు వరకు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే 775 కోట్లతోని రైతు బీమాకు సంబంధించిన ప్రీమియం కట్టారు, కానీ 200 కోట్లతోని అందాల పోటీలు పెడతారు. ముఖ్యమంత్రి గారు అందాలకు సంబంధించిన దాని మీద ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, రివ్యూ మీటింగ్లు పెడతా ఉంటారు. ఈ రకంగా వీళ్ళ పరిపాలన నడుస్తూ ఉంది. ఇప్పుడే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో దానికి తోడుగా రైతులను ఎట్లా దోచుకోవాలనేది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయి. ఒక 3,000 కోట్ల స్కామ్ జరిగింది పత్తి కొనుగోళ్ల విషయంలో అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా మనం చూస్తున్నాం. విస్తీర్ణం పెరిగితే కేంద్ర సాయం కట్ అనేది మాట మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు దాటొద్దంటూ షరతు. దీంతో లబ్ధిదారులు పూర్తిగా అయోమయంలో పడ్డ పరిస్థితి. మరోపక్క ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు ఇస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు చాలామందికి ఇండ్లు రావట్లేవంటూ వాళ్ళు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వాటర్ ట్యాంక్ ఎక్కి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయి, మేము నిజమైన అర్హులం, మాకు ఎందుకు ఇల్లు రావట్లేవు అనేది. ఎస్ రాకేష్ గారు, సో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు, అవకతవకలు, మరోపక్క విస్తీర్ణం పెరిగితే కేంద్ర సాయం కట్ అనేది కూడా ఇప్పుడు జనరల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి గ్రామాలను అయితే 1.5 lakhs వాళ్ళకు రావడం జరుగుతుంది. పట్టణాల్లో అయితే 2.5 lakhs. అది ఇందిరమ్మ పథకం పేరు పెట్టుకుంటే మేము ఇయ్యమని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్పారు. అయినా కానీ వస్తుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుందండి. గ్రామాలలోనైతే అంటే ఒక 30 గజాల కంటే తక్కువ ఉండదు కట్టేటప్పుడు ఇల్లు. అట్లనే అది 50 గజాలు దాటద్దు. అంటే ఇల్లు కట్టేటప్పుడు దాని వైశాల్యం అంతే ఉండాలి. గజాలలో చెప్తాను నేను, మీటర్ అది స్క్వేర్ ఫీట్లలో చెప్తలేను. అంటే వాళ్ళు కట్టే ఇల్లు అంతకంటే ఎక్కువ ఉన్నది అనుకోరు, పైసలు రావు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఒకవేళ 30 గజాల కంటే లోపల కట్టిరు అనుకో పైసలు రావు. 30 గజాల లోపల ఉంటే పైసలు రావు, 50 గజాలు దాటితే పైసలు రావు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్. ఒకవేళ అట్లా కట్టిరు అనుకోండి దానికి పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు కంప్లీట్గా అసలు ఈ ఇందిరమ్మ ఇళ్ళని ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారు, ఫస్ట్ గవర్నమెంట్ మీరు ఎంతనన్నా కట్టుకోరు మేము పైసలు ఇస్తామన్నారు. సరే ఆయనకు ఇంత కలిగినోడైతే 5 లక్షలకి ఇంకో 1 లక్ష యాడ్ చేసుకుందామని చెప్పేసి 2 లక్షలు యాడ్ చేసుకుందాం, కొంచెం పెద్దగా కట్టుకుందాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుందాం అని ఆలోచించడానికి ఈరోజు పైసలు వస్తాయా రావా అనేది సందిగ్ధం ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నా, అసలు నువ్వు చెప్పేటప్పుడు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి ఏ స్కీమ్లో తీసుకుంటాను. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అట్లా ఏం లేకుండా, నువ్వు ఎడగట్టుకున్నా ఏం చేసినా అనేది లేకుండే డైరెక్ట్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడన్నా ఇల్లు కట్టుకొని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వం సరైన రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి కూడా ఇది ఆడతాడేటప్పుడు అంటారు చూసినా, టచ్ చేసి లేపుతారు చూసినావా, అట్లా ప్రతి ఒక్క పథకాన్ని ఏది యువ వికాసం అన్నది అది ఏం చేస్తారో అర్థం కాదు, ఇంద్రమ్మ పథకం అన్నది అది ఏం చేస్తారో అర్థం కాదు, ఏది రైతు రుణమాఫీ అన్నారు దాని ఏమైందో అర్థం కాదు, రైతు బంధు అన్నారు ఎవరికి ఇచ్చిండ్రో అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేనేమంటానంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వైఫల్యాలే తప్పితే ఎక్కడ కూడా గిది సక్సెస్ అయిందని చెప్పు. ఏదన్నా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మకి పోతా అంటే మీ దండం పెడతా మీ బాంచర్ మీరైతే చర్చలకు రండి అన్నాడు. దేనికి? అలా పైసలు ఇవ్వలేను. వాళ్ళు సమ్మెకు పోతా అన్నది ఎందుకు? నువ్వు ఉచిత బస్సు పెట్టినావు, ఆర్టీసీని నాశనం చేస్తున్నావు. ఆర్టీసీలో మొత్తం ఇప్పుడు హయ్యర్ బస్సులు నడుస్తాను. ఆర్టీసీ బస్సులు కూడా బంద్ చేసింది. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కొన్న వాటికి జెండా ఊపిరి తప్పితే కొత్త బస్సులు కూడా కొనలే. కాబట్టి నేనేమంటానంటే ఒకవేళ ఆ విస్తీర్ణం పెరిగింది అనుకోండి, 50 గజాలు దాటితే ఆ ఇంటికి పైసలు రావు. మరి అవి రావన్న విషయం గ్రామాలలో ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు 30 గజాలు లోపల ఉండొద్దు, 50 గజాలు దాటొద్దు అని చెప్పేసి ఆ ముచ్చటనేది చెప్పాలి కదా. చెప్పకుండా వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత పునాది పోసుకున్నారు ఆల్రెడీ. నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటే నువ్వు ఐడెంటిఫై చేసినావు ఎంతమందికి, ఒక 7,72,000 మందికి ఐడెంటిఫై చేసినా అని చెప్పినావు. వాళ్ళందరూ లిస్టు ప్రకటిస్తే గ్రామ పంచాయతీలలో 72,000 మంది పునాదులు పోసుకున్న తర్వాత ఈ పునాదుల మీద ఇల్లు కట్టుకోవద్దు, మళ్ళీ కొత్త పునాది తీయాలంటే వాళ్ళు ఏం కావాలి? సో ఇప్పుడు ఆ ఇల్లు మొత్తం ప్రశ్నార్థకమే. ఇంకా ఇల్లు కాదు, అసలు ప్రభుత్వం ఇచ్చే ఏదైతే సహాయమే ప్రశ్నార్థకం. అది శాంక్షన్ అవుతుందా కాదా అనేది తెలుస్తలేదు. ఇంకోటి ఏంది, ఏదైతే అంటే హౌసింగ్ బోర్డు శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాకు తెలిసి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఉన్నట్టుంది. ఎవరి దగ్గర ఉన్నా కానీ ఒక విధి విధానాలు, ఒకటి సెక్రటరియట్లో సీఎం కూర్చుంటలేడు. అసలు సెక్రటరియట్ బోర్డు కూడా బంద్ చేసిండు. మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ స్టేషన్లో కూర్చుంటుండు. మంత్రులతో సమావేశం పెట్టినా ఏంటంటే కేసీఆర్ని తిట్టడానికే పెడుతుండు. రైట్. మొన్న కేసీఆర్ బహిరంగ సభ పెడితే బహిరంగ సభ చూడడానికి మొత్తం మంత్రులంతా కూర్చొని సీఎం గారి ఇంట్లో కూర్చొని చూసారు. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తం కూడా ఈ ప్రభుత్వం ఏ పథకాన్ని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి పథకాన్ని కూడా ప్రకటిస్తారు, వదిలిపెడతారు, ప్రకటిస్తారు, వదిలిపెడతారు.
అంతే మనకు రేపు పొద్దుగాల రాబోయే కాలంలో కనిపించేది. రైట్. నిఖిల్ గారు, అనేక మంది లబ్ధిదారులు నిజమైన అర్హులు ఉన్నప్పటికీ కూడా నిజమైన అర్హులకు కాకుండా వేరే వేరే వాళ్ళకు ఇల్లు కేటాయిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి నాయకులు చెప్పినటువంటి వాళ్ళకు, కార్యకర్తలు చెప్పిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారంటూ స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనే అక్కడ నిన్న సీఎం గారు చెప్పారు కదా, పరిస్థితి. ఓన్లీ ఇచ్చేటి ఓన్లీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామని చెప్పి సీఎం గారు చెప్పారు. అదేవిధంగా గతంలో ఒక ఎమ్మెల్యే కూడా చెప్పిండు, ఎవ్వరు కూడా బయట వాళ్ళకి ఏమి అని చెప్పేసి. సో చూస్తున్నాం అనేక చోట్ల ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక చోట ఇక్కడేమో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను నిలదీస్తున్నారు, మరో చోట వాటర్ ట్యాంకర్ ఎక్కుతున్నారు, మరో పక్క అక్కడ ఇంటి ముందు నిలబడి దీనంగా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో అవకతవకలు ఒకటైతే మళ్ళీ కేంద్రం సాయంగా లేకపోవడంతో ఇప్పుడు ఆ ఇండ్ల పరిస్థితి ఏంటి, ఆ లబ్ధిదారుల పరిస్థితి ఏంటి అని మరొక ప్రశ్న. అయితే ఈ రోజు రేపు ఉన్న మార్కెట్ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఆ 5 లక్షలు కానీ 3 లక్షలతో కానీ ఎంతవరకు మనం సిమెంట్ కొనుగోలు చేయొచ్చు, ఎంతవరకు దానికి సంబంధించిన స్టీల్ కానీ ఆ మెటీరియల్ కొనుగోలు చేయొచ్చు అనేది మనకు చాలా స్పష్టంగా తెలిసిందే. ఇటువంటి అనేకమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం ఆలోచన చేసిందంటే, మేమే డబుల్ బెడ్రూమ్ ఇల్లును కట్టిస్తాము, రేపు పొద్దున్న అల్లుడు వస్తుండడానికి మిగతా వాటికి అన్నిట్లకు అనుబంధంగా ఉండేటట్టుగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక హాలు, 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్తో పాటు మంచిగా మేమే కట్టిస్తాము అని చెప్పిండ్రు. లక్షలాదిగా ఇల్లు నిర్మాణం కూడా చేసిండ్రు. గతంలో ఇదే బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఉంటే, అపోజిషన్ లీడర్గా ఉంటే తను అనేక సార్లు సవాల్ చేస్తే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్మారావు గౌడ్ గారు కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, హైదరాబాద్ మొత్తం తిప్పి ఎక్కడెక్కడ నిర్మాణం చేసిండ్రు అనేది స్వయంగా తీసుకెళ్లి చూపించిన పరిస్థితులు మనందరం కళ్ళ ముందే ఉన్నాయి ఆ రోజు. అటువంటి పరిస్థితుల్లో అప్పటి నుండి బట్టి విక్రమార్క గారు దానికి సంబంధించిన విషయాల మీద అనేక ఆరోపణలు చేయడం కానీ ఇటువంటివన్నీ పక్కన పెట్టిండ్రు. వీళ్ళు వచ్చిన తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ఉండేనో ఇందిరమ్మ గారి పేరుతోని ఇల్లులు కట్టిస్తామని చెప్పి అనేక అవకతవకలకు ఏ రకంగా పాల్పడరో మనం చూస్తున్నాము. ఈరోజు మళ్ళీ అదే మన కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేల స్థాయిలో కానీ మంత్రుల స్థాయిలో కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిన్న మొన్న కూడా నాగర్ కర్నూలుకు సంబంధించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ముందు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఇస్తాము, తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తాము అని. ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాము అని చాలా స్పష్టంగా వీళ్ళే ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిండ్రు. వీళ్ళ రేవంత్ రెడ్డి గారి సంతకంతో, వీళ్ళ బట్టి విక్రమార్క గారి సంతకంతో. ఇటువంటి విషయాలు చెప్పి వీళ్ళు ఏ రకంగా ఈరోజు మభ్య పెడతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు చూస్తూ ఉన్నాము. మరొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కనీసం కొద్దిగా సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటారు. తను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏం చెప్తారంటే, తను రాష్ట్రంలో 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాల కాలపరిమితికి లోబడి 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టినాం మేము అని చెప్తా ఉంటారు. రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు ఏంటండి, 1 కోటి కుటుంబాలు ఉంటాయి. మీరు స్థూలంగా చూస్తే కోటిలో 25 లక్షలు అంటే ప్రతి 4 ఇళ్లలో ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఉందా రాష్ట్రంలో? ఏ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అది 10 సంవత్సరాల్లో మేము కట్టినాము అంటారు. 10 సంవత్సరంలో మీరు కడతా ఉంటే ఈరోజు మళ్ళీ ఇంకొక 25-30 లక్షల ఇండ్లు అవసరం ఉన్నాయి, ప్రతి సంవత్సరం 5 లక్షల ఇండ్లు మేమే కడతాము అని చెప్తా ఉంటారు. మీరు మాట్లాడేదానికి, చెప్పేదానికి, ఆలోచన చేస్తున్న దానికి ఏమన్నా పొంతనుందా? అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా మాట్లాడే విషయాలైనా ఇవి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని నవ్వులపాలయ్యే విధంగా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు 5 లక్షల రూపాయలు మీరు ఇస్తామన్నారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది, మీ వాటా ఎంత ఉంది, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంది? ఒకరోజు ఏమో 300 చదరపు అడుగులు అంటారు, ఇంకో రోజు 600 చదరపు అడుగులు అంటారు. దానికి సంబంధించిన లిస్ట్ ఇయర్ ఈ రోజు వరకు దాదాపుగా 1.5 సంవత్సరం పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ దానికి సంబంధించిన అతిగతి లేకుండా పోయింది. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి గారు బడ్జెట్లో 22,000 కోట్లు పెట్టినాము, ప్రతి సంవత్సరం 22,000 కోట్లు అవసరం అవుతాయని చెప్తా ఉంటారు. రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, మిగతావన్నీ ఎక్కడి నుండి వస్తాయి? గతంలో కేసీఆర్ గారు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే మీరు ఎలక్షన్ల పేరుతో అనేక రకాలుగా కోర్టుల్లో కేసులు వేసి వివిధ రకాలుగా అడ్డుకున్నారు. మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా, కనీసం ఆలోచన, సోయి అట్లాంటిది ఏమన్నా ఉంటే ఆ ఇళ్ళని పంచండి ఫస్ట్, అవి లబ్ధిదారులకు అందజేయండి. ఇటువంటివన్నీ పక్కన పెట్టి దీంట్లో మళ్ళీ ఏ రకంగా స్కాములు చేయాలి, ఏ రకంగా ఇబ్బందులు పెట్టనేది, పేదలను వంచుకొని తినడానికి వీళ్ళు ఏ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. రైట్. రాకేష్ గారు, ఏదైనా ప్రభుత్వం స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ అనేది నిజమైన లబ్ధిదారునికి చేరి అది కూడా చివరి లబ్ధిదారు దాకా చేరితేనే అది సక్సెస్ అయినట్టు. ఇందాక మీరు అన్నట్టుగా అనేక పథకాలు ఏదో తూతు మంత్రంగా ప్రారంభించడం, అది పైన ఒక లేయర్ వరకు కూడా పూర్తిగా రాకముందే మేము ఇచ్చేసామని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం, సో ఇది మాత్రమే ఉంది అనేది ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట కూడా. ఢిల్లీ ఎలక్షన్లలో ఏం చెప్పారు, మేము 2,500 రూపాయలు అందరికి ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించేసింది. ఇంతవరకు ఒక్క మహిళకు 2,500 రూపాయలు లేదు. అదేవిధంగా ఏం చెప్పారు, ఇంకా ఢిల్లీ ఎలక్షన్లో మేము అమ్మాయిలకు అందరూ, చదువుకునే వాళ్ళకి అందరూ స్కూటీలు ఇచ్చినామని చెప్పారు ఢిల్లీ ఎలక్షన్లని. అది అక్కడ ఢిల్లీలో జరిగిన దానికి ఒక్కరికొక్కటి ఇవ్వలేదు. మేము రైతు రుణమాఫీ చేసామన్నారు, జరగలేదని చెప్పేసి ఇప్పుడు ఏ ఊరికి పోయినా కానీ చారానా జరిగింది, బారానా బంద్ అయింది. రైతు బంద్ ఇస్తాను అంటే నేను ఏమంటున్నా అంటే ఏ పథకం కానీ ఇప్పుడు యువ వికాసం అని పెట్టారు. యువ వికాసం అని చెప్పేసి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలను సెలెక్ట్ చేయాలన్నారు, కానీ బడ్జెట్లలో ఎన్ని పైసలు ఇస్తారో చెప్తలేరు.
ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఈరోజు ఇప్పుడు స్పష్టంగా మనకు అనిపిస్తుంది ఏంటంటే బిల్లు ఎందుకు వస్తలే అంటే ఆన్సర్ ఉండదు మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇచ్చేది కూడా ఎవరికి ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకున్నాం. కానీ కేసీఆర్ గారు అట్లా కాకుండా తెలంగాణ మొత్తం నా ప్రజలు తెలంగాణ మొత్తం మనం పోరాడి సాధించుకున్నప్పుడు సబ్బండ వర్ణాలు నాతో నిలిచినాయని చెప్పేసి అది చేపల పంపిణీ కావచ్చు, గొర్రె పంపిణీ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లాటరీ తీసిన తప్పితే ఎక్కడ కూడా మా కార్యకర్తలకు కేటాయించండి అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. తెలంగాణ ప్రజలందరూ నా బిడ్డలను ఆలోచించాడు. అలాంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కంప్లీట్గా వన్ సైడ్ మేము నిర్ణయం తీసుకుంటాం, మీరు భరించాలి అనే విధంగానే ఉంది తప్పితే పాపం వాళ్ళకు కూడా ఇస్తలేదు. నేనేమంటున్నానంటే ఈయన ఎవరెవరికైతే హామీలు ఇచ్చారో ఆ ధర్నాలు చేసేటోళ్ళు, ఆ రాస్తారోకాలు చేసేటోళ్ళు, ఆ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేటోళ్ళు అంతా మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలే. ఈరోజు రైతు బంధు పడలేదని చెప్పేసి అంటే కూడా కాంగ్రెస్ కార్యకర్తలే. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ పార్టీని ఆదుకుంటలేరు, కనీసం తెలంగాణ ప్రజలను కూడా ఆదుకుంటారు. ఈయన కూడా డోర్నకల్ నియోజకవర్గ సంబంధించిన వ్యక్తి, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, నాకు రాలేదు ఇల్లు రాలేదు అంటే మీరు చెప్పిన దానికి రిఫ్లెక్ట్ చేస్తుంది అంటున్నా. ఇప్పుడు పక్క నేనేమంటున్నానంటే ఎవ్వరు కావచ్చు, మనం అడుగుతుంది ఏంది, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి. ప్రభుత్వ ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్ల తర్వాత అందరూ ఈ రాష్ట్ర ప్రజలే కదా, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు. కాబట్టి వాళ్ళందరికీ అన్ని పథకాలు అందించాలి. అది కాకుండా ఓన్లీ మా వాళ్ళకే అందిస్తామని దాంట్లో కూడా అందియకుండా ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు కొనసాగుతున్నాయి. తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి. రైట్. సర్కారు భద్రతను నమ్మలేం, హెల్త్ పాలసీ తీసుకోండి అంటూ టర్మ్ పాలసీ కూడా తీసుకుంటే మరీ మంచిది. పోలీస్ శాఖ సిబ్బందికి ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసు భద్రతను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది, పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక సర్కారు నమ్ముకోదు, హెల్త్ పాలసీ తీసుకోండి ప్రైవేటుగా అంటూ పోలీసు అధికారులే వాళ్ళ సిబ్బందికి సూచిస్తున్నటువంటి వైనంగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఎస్ రాకేష్ గారు, ఇక పోలీసు భద్రత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక వాళ్ళ జీవితాలు ఎట్లా, వాళ్ళకి భద్రత అనేది ఇక వాళ్ళు సొంతంగా ఎవరి భద్రత వాళ్ళు చూసుకోవాల్సిందేనా అనే ప్రశ్న. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అత్యధికంగా వేధింపులకు గురవుతుంది ఎవరంటే పోలీసు వాళ్ళే. భద్రత ఇచ్చేటోళ్ళకే భద్రత లేకుండా పోయింది. గతంలో మనం చూసినాం ఏఆర్ కానిస్టేబుల్కు 26 రోజులు డ్యూటీ చేయాలి, తర్వాత ఇస్తాం హాలిడే లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళని వేధించారు. వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమున్నప్పుడు 14 రోజులు డ్యూటీలు చేయగానే వాళ్ళని ఇంటికి పంపించేవాళ్ళు, 4 రోజులు ఇంటికాడ ఉండేటోళ్ళు, మళ్ళీ వచ్చేటోళ్ళు, మళ్ళీ డ్యూటీ చేసేటోళ్ళు, అట్లా వాళ్ళకి ఆఫ్ ఇచ్చుకుంటూ పెట్టేవాళ్ళు. దాంట్లో వేధింపులకు గురి చేశారు. అయిపోయిన తర్వాత మొన్న ఒక ఏఆర్ కానిస్టేబుల్ జనార్దన్ అని చెప్పేసి ఆయనకు స్ట్రోక్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే మీకు ఆరోగ్య భద్రత కాలేదు. ఆరోగ్య భద్రత కార్డులో వాళ్ళ లిస్ట్ ఉన్నది, ఏదైతే లిస్ట్ ఉన్న హాస్పిటల్కే వాళ్ళు పోతారు కదా, ఆయన చనిపోవడం జరిగింది. మరి దానికి ప్రభుత్వం ఏమని ఇస్తుందంటే ప్రభుత్వం వాళ్ళ జీతాలకించి కట్ చేసి మళ్ళీ కొంత యాడ్ చేయాలి. వీళ్ళు ఆ యాడింగ్ గ్రాంట్ అసలు రిలీజ్ చేయట్లేదు, వీళ్ళ దగ్గర నుంచి కట్ చేసిన పైసలు కూడా కడతలేదు. ఇదొకటి అయితే నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఏం చర్చించుకుంటారు అంటే ఎవరి కాలు ఈ ఆరోగ్య భద్రత మనం భద్రత లేదు కాబట్టి ప్రైవేట్ పాలసీలు తీసుకుందాం, హెల్త్ పాలసీ తీసుకోరు అందరూ అని చెప్పేసి డైరెక్ట్గా డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదొకటైతే జర్నలిస్టులకు కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏదైతే ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు హెల్త్ పాలసీ ఉంటుందో ఆ స్కీమ్లు ఎక్కడ కూడా అమలవుతలేవు. వీటన్నిటికి పోగా ఏదైతే ఆరోగ్యశ్రీకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టిన దానికి పైసలు కూడా రిలీజ్ చేస్తలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో దిక్కేంది రిటైర్డ్ ఎంప్లాయీలకు బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. ఆ పైసలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర వాళ్ళ జీతాలకించి కట్ చేసుకున్న పైసలే, వీళ్ళు ఇంట్లోకించి ఇచ్చేది ఏం లేవు. ఇప్పటికి దాదాపుగా 5,000 10,000 మంది ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే ఆ పైసలు ఇయ్యరు అంటే ఆ పైసలు కూడా ఇస్తలేరు. కాబట్టి నేను ఏమంటానంటే ఎక్కడికి ఇప్పుడు పెన్షన్ వచ్చే ఒక ఎంప్లాయీ ఉంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉంటాడు. ఆ కానిస్టేబుల్ ఆరోగ్య భద్రత కార్డు ఉందని కదా అడిగి పోయేది. పోయేసరికి ఆయన నీకు కార్డు పనిచేయదు అంటే ఆయన ఏ హాస్పిటల్కి పోవాలి? అదేవిధంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్కి పోదాం అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులు సప్లై చేస్తారు, ఆ మందులు కూడా సప్లై బంద్ చేసారు, ఆడ కూడా ఏం పని చేస్తలేవు. అంటే ఎక్కడనో కాడ ఆరోగ్య భద్రత లేదు, ప్రజలకు భద్రత లేదు. నేనేమంటాను, నిన్న పంజాగుట్టలో ఏది క్లబ్ 8లో ఏది బేగంపేటలో జరిగినటువంటిది, అక్కడ నుంచి ఒక ఫ్యామిలీ డిన్నర్కో లంచ్కోపోయి బయటకు వస్తుంటే వేధింపులు, జర్మనీ యువత వస్తే రేపులు, రైళ్లలో పోతుంటే రేపు గురైందంటే కాదు ఆమె మొత్తాన్ని రీల్ తీస్తానే కింద పడ్డదని చెప్తారు. అంటే నేను ఏమంటాను అంటే ఎక్కడికక్కడ ఎవరికి భద్రత లేదు ఈ రాష్ట్రంలో. రైతులకు భద్రత లేదు, పండించిన పంటకు భద్రత లేదు, పత్తికి భద్రత లేదు, పోలీసు వాళ్ళకు కూడా భద్రత లేదు. ఇంకా ఎవరికి ఉంది మరి ఈ రాష్ట్రంలో భద్రత? ఎవరిని అంటే ఎవరికి పరిపాలిస్తారు? ఓన్లీ మంత్రులకు ఎమ్మెల్యేలకు మాత్రమే ఉన్నది. ఆ ఎమ్మెల్యేలు కూడా మాకు భద్రత లేదు, మాకు వాళ్ళు కూడా అసంతృప్తితో అన్నారు. ఇంతకుముందు మీరు చూపించారు కదా, వాళ్ళ కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కంప్లీట్గా నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ప్రభుత్వ ఎంప్లాయీలు అందరూ. ఇంకోటి ఏంది, పిఆర్సీ అమలు చేయాలి. ఇంతవరకు డిఎల్ ఇయ్యలే, 5 డిఎల్ 6 డిఎల్ పెండింగ్ పెట్టిండు. పిఆర్సీ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ విడత రాగానే 42%, తర్వాత రాగానే 30%,
42, 30 అందరూ ఏమనుకుంటారంటే 72%, 73%, 73 కాదు 43 మీద మళ్ళీ 30 ఇచ్చిండు కాబట్టి 86% పిఆర్సీ ఇచ్చిండు. పిఆర్సీ లేదు ఈరోజు, డిఎల్ లేవు, వాళ్ళకు ఏది భద్రత లేదు, అంటే ఆరోగ్య భద్రత లేదు, కనీసం హెల్త్ కార్డు కూడా లేవు. మరి ఏం చేస్తారు ఈ ప్రభుత్వం అంటే ఏం లేదు, ఓన్లీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుర్రు. వాళ్ళు తీసుకొచ్చిన ఏది ఇక్కడ ఎస్సీ భూములకు తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు కదా, అవి ఏం చేసిర్రు అంటే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఎవరికి చెల్లించారు అంటే మెగాకు చెల్లించారు, రాఘవ కన్స్ట్రక్షన్కి చెల్లించారు. 2 కంపెనీలకు బిల్లులు పనిచేయకముందే బిల్లులు ఇచ్చారు. అది నడుస్తుంది. నిఖిల్ గారు, మొత్తం ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలి, దాంతోపాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగాల్ని కూడా ముఖ్యంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళని కూడా వాళ్ళ భద్రతను కూడా చాలా సమర్థవంతంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ భద్రతకే వాళ్ళకే పోలీసులకే భద్రత లేదు, వాళ్ళ ప్రాణాలకే వాళ్ళ జీవితాలకే భద్రత లేకపోవడంతో ప్రైవేట్గా హెల్త్ పాలసీ తీసుకోండి అంటూ పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళ సబార్డినేట్స్కి వాళ్ళ సిబ్బందికి సూచిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థని ఆ ఉద్దేశాలని ఎట్లా ఇది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది? ఖచ్చితంగా మీరు ఈరోజు చూస్తే మీరు ఎటువంటి చిన్న చిన్న కంపెనీలను తీసుకున్నా కూడా, ప్రైవేట్ కంపెనీలను తీసుకున్నా కూడా 20-25 వేల రూపాయలు జీతం తీసుకునే ఎంప్లాయీకి కూడా ఆ కంపెనీలు ఈరోజు కంపెనీ డబ్బులతో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన ఇన్సూరెన్స్ పాలసీలు ఆ కంపెనీలో తీసుకొని వీళ్ళకి కావాల్సిన ఇబ్బందులు లేకుండా హాస్పిటల్స్కి పోయే విధంగా ఆ ఫెసిలిటీస్ అన్ని ఇస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న కంపెనీలే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్న పరిస్థితిలో ఇంత లార్జ్ స్కేల్లో వ్యవస్థను నడిపి రాష్ట్ర బడ్జెట్ దాదాపుగా 3 లక్షల కోట్లు ఉండేటువంటి, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్లు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ప్రజలందరికీ భద్రత కల్పించేటటువంటి పోలీసులకే, పోలీస్ అధికారులకే ఈరోజు కావాల్సిన హెల్త్ పాలసీ ఇవ్వలేకపోతా ఉంది. దానికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. సోదరులు రాకేష్ గారు చెప్తున్నట్టుగా నిన్నగాక మొన్న జనార్దన్ రావు అనే పోలీస్ కానిస్టేబుల్కు ఏ రకంగా ఇబ్బంది అయింది, తను ఏ రకంగా చనిపోయింది మనం చూసినాము. ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఈరోజు ప్రతి నెల ఆ పోలీసు అధికారుల జీతం నుండి మెడికల్ డిపార్ట్మెంట్ కొంత డబ్బులు డ్రా చేస్తూ ఉంటుంది. ఆ డబ్బులతో వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ దానికి సంబంధించిన ప్రీమియం పే చేయడానికి కానీ వాడుతూ ఉంటారు. ఈ రోజు వరకు వాళ్ళకి సంబంధించిన ఆ కార్డులు ఇవ్వకపోగా వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. నిన్నగాక మొన్న ఏఆర్ కానిస్టేబుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, మిగతా పోలీస్ వ్యవస్థనంతా వీళ్ళు ఏ రకంగా వాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో పోలీసులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ ఆఫీస్ మెయింటెనెన్స్కి సంబంధించి, పోలీస్ స్టేషన్కి సంబంధించిన మెయింటెనెన్స్కి సంబంధించి డబ్బులు ఏ రకంగా ఇచ్చిండ్రో, పోలీసులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎట్లా చూసుకున్నారో మనం చూసినాము. వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా ఏ రకంగా చూసినాము. ఈరోజు అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారుల మీద ఒత్తిడి పెడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఎవరన్నా ప్రశ్నిస్తే చాలు, ప్రతిపక్షానికి సంబంధించి ఎవరన్నా మాట్లాడితే చాలు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నిజంగా ఇవ్వాల్సిన భద్రత బాధ్యత మొత్తం పక్కన పెట్టి ఈరోజు కేవలం వేధింపులకు దిగడానికి మాత్రమే వాళ్ళని వాడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంత ఒత్తిడిలో వాళ్ళు పనిచేస్తున్నా కూడా వాళ్ళు కనీసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆ వైద్య సదుపాయానికి సంబంధించిన హెల్త్ కార్డు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎంతసేపు మనం అందాల పోటీలు పెడదామా, లేదంటే కమిషన్లు తీసుకుందామా, రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్ముదామా అనేది చూస్తూ ఉన్నారు. కానీ పోలీసులకు సంబంధించి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగులకు కానీ వాళ్ళకి కావాల్సిన జీతభత్యాల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ ఇబ్బంది రాకుండా చూద్దామన్న ఆలోచన లేదు. ఈ రోజు వరకు దాదాపుగా రిటైర్ అయిన ప్రభుత్వ అధికారులకు 8,000 కోట్ల రూపాయల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బకాయి ఉన్నాయి. వాళ్ళు మొత్తం 40-50 సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి వాళ్ళ ప్రభుత్వంతో పనిచేసినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ప్రభుత్వమే ఇవ్వాల్సింది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వకపోతే మాకు ఆత్మహత్య చేశారని అన్నటువంటి ఆ వీడియోలు కూడా కొన్ని వాళ్ళ సమస్యల పరిష్కారం కాకపోవడం ఇంకా కూడా నిజంగానే అనేక మంది ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అనేక మీడియా ఛానల్స్తో కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. పబ్లిక్ డొమైన్కి వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకే ఈరోజు ప్రభుత్వం కావాల్సిన జీతభత్యాలు కానీ, పెన్షన్లు కానీ, హెల్త్కి సంబంధించి కానీ, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మిగతా బెనిఫిట్స్ కానీ ఏది ఇచ్చిన పరిస్థితి లేదు. ఎంతసేపు దోచుకోవడం తప్పితే వీళ్ళు ఏ వర్గానికి కూడా, ఇటు ప్రైవేటుగా కానీ, అటు ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కానీ, ఇటు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ ఎవ్వరికీ ఏమి చేసిన పరిస్థితి లేదు. ప్రజలనే కాదు, ప్రభుత్వ వ్యవస్థల్ని కూడా ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవట్లేదు. దాంట్లో భాగంగానే వాళ్ళ సర్కారు భద్రత నమ్మలేమో, హెల్త్ పాలసీ తీసుకోండి అంటూ పోలీసు ఉన్నతాధికారులు మిగిలినటువంటి వాళ్ళ సబార్డినేట్స్కి కావచ్చు, వాళ్ళ సిబ్బందికి కావచ్చు సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఆ వ్యవస్థలను ఎట్లా నిర్వహించలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ దిగుమతులపైన నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆంక్షలు మరింతగా ఉధృతం చేస్తుంది. పాకిస్తాన్ నుంచి
దిగుమతులు పూర్తిగా నిషేధం అమల్లోకి వస్తున్నట్టుగా ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యల్ని టాలరేట్ చేసేది లేదు, ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకుంటామనేది ప్రధానమంత్రి మోడీ మరోసారి పునరుద్ఘాటించారు. ఎస్ రాకేష్ గారు, సో ఇప్పటికే పాకిస్తాన్ ఇండియాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మనం చూస్తున్నాం. సో దానికి దిగుమతులైన పూర్తిగా నిషేధం విధిస్తున్నాం అనేది కూడా ప్రధానమంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఒకటి మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఏదైతే 26 మంది యాత్రికులను కాల్చి చంపడం, దాని తర్వాత మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో 24 మంది సైనికులు మరణించినప్పుడు కూడా, సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించినప్పుడు కూడా ఇదే విధంగా మేము సర్జికల్ స్ట్రైక్లు చేసినాం, అవి చేసినాం, ఇవి చేసినాం అని చెప్పింది. ఇప్పుడు ఆంక్షలు ఉధృతం చేసినాం, భారత పార్సిల్ మేలు ఆపేసినాం, మా నౌకల్లో వచ్చుడు బంద్ చేసినాం, మొత్తం ఏరోప్లేన్లన్నీ రోడ్ల మీద ఆగుతున్నాయి. ఇది కంటిన్యూగా మనం చూసేటువంటి ప్రాసెసే. ఎందుకంటే మళ్ళీ ఒక సంఘటన జరగగానే ఆ సంఘటన పక్కదారి పట్టేయడానికి ఇంకొకటి కూడా తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఇదంతా పాక్ మీద ఆంక్షలు చేసినాం, సింధు నది జలాలు ఆపి ఏం చేస్తావు? సింధు జలాలు మొత్తం నువ్వు ఆపుకోలేవు కదా. తర్వాత కంపల్సరీ మంచు కొండలు కరిగినప్పుడు నీళ్ళు వస్తుంటాయి, అవి ఇవ్వాలి కాకపోతే రేపు ఎట్లయినా రిలీజ్ చేస్తాం. దాన్ని ఏడవాడుతున్నావు భారతదేశంలో. దానికి కావాల్సిన స్ట్రక్చర్ ఏమన్నా నిర్మాణం చేసినావా? ఎటన్నా మళ్లించడానికి నిర్మాణం చేసినావా? చేయలేదు. ఇవన్నీ కూడా ఏమంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే డైవర్ట్ చేయడానికి ఏం చేసిండు, కులగణన తీసుకున్నాడు. వెంటనే ఏం చేసిండు, మేము ఈ దేశంలో మొత్తం కులగణన జరుపుతామని చెప్పేసి ఇంకో దిక్కు పబ్లిక్ను మొత్తం డైవర్ట్ చేయడానికి ఇప్పుడు రేపు పొద్దుగాల వెంటనే అందరూ కులగణనకు దిగిపోతారు. నేను ఎందుకు చెప్తున్నంటే ఇవన్నీ కూడా పాక్ దిగుమతుల మీద నిషేధం. మనం అందరం భారతదేశం అంటే మనం అందరికీ ప్రేమ ఉంటుంది. ఆ మాటతోటే పాకిస్తాన్ మీద చైనా మీద నేను యుద్ధం చేస్తా అని చెప్పేసి వచ్చిండు. ఏం చేసిండు, 10 మంది సైనికులు చైనా బార్డర్లో మరణిస్తే ఇంతవరకు దానికి సమాధానం లేదు. వాళ్ళకి ఏం చేసారో కూడా చెప్పలేదు. ఈరోజు కూడా గంతే, టూరిస్టులు మరణించిన తర్వాత ఇదే సంఘటన ఇజ్రాయెల్లో జరిగితే ఇప్పటికి కూడా గాజా మీద స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఒక చిన్న దేశం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు భారతదేశం తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇట్లా మాట్లాడినామనుకోర్రి మనం దేశానికి వ్యతిరేకులం, నువ్వు మొత్తం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి బదనాం చేసే కార్యక్రమం. నేనేమంటున్నానంటే ఇప్పటివరకు ఏం చర్యలు చేపట్టినావు? చర్యలు తీసుకున్నది ఏంది? వాళ్ళంతా మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం తీసుకున్నావు? ఇవన్నీ కూడా భారత్లో ప్రకటించేటియే. ఇప్పుడు నువ్వు మొత్తం వరల్డ్ మొత్తంలో పోయి ప్రపంచం మొత్తానికి పోయి ప్రపంచం మొత్తానికి దూతల్ని పంపించినావా? అన్ని దేశాలకు పంపించి మరి ఇది జరిగింది మా దగ్గర ఇట్లా అటాక్ చేసిర్రు ఒకరోజు స్టేట్మెంట్. అది కూడా ఎప్పుడు జరిగింది? గతంలో. అంటే నేనేమంటానంటే గతంలో ఇదే లోయలో ఏది కాశ్మీర్ లోయలోనే బిల్ క్లింటన్ గారు పర్యటన చేస్తున్నప్పుడు అప్పుడు కూడా దాడి జరిగింది. అప్పుడు కూడా 21 మంది యాత్రికులను చంపేశారు. మళ్ళీ మొన్న కూడా ఏది యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ సందర్శిస్తుండు, అప్పుడే మళ్ళీ అటాక్ జరిగింది. అది 2001లో జరిగితే ఇది 2025లో జరిగింది. అప్పుడు బీజేపీ ప్రభుత్వమే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే. ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది జరిగింది. నేనేమంటానంటే ఇప్పుడు మనకు చూసేటి అన్నీ కూడా పేపర్ ప్రకటనలు స్పష్టంగా వస్తున్నాయి, కానీ తర్వాత తీసుకున్నటువంటి చర్యకి ఎక్కడ కూడా దాఖలాలు లేవు. గతంలో సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు, దానికి సంబంధించి ఏమైంది? ఏం చర్యలు చేపట్టినావు? ఈరోజు మళ్ళీ నేనేమంటా దీన్ని వాడుకోవాలి, రాజకీయంగా వాడుకోవాలి తప్పితే ఎక్కడ కూడా భద్రత లేదు. సైనికుల రిక్రూట్మెంట్ బంద్ చేసినావు, దానికి ఒక స్కీమ్ తీసుకొచ్చినావు, మేము అట్లా పెడతాం ఇట్లా పెడతామని చెప్పినావు. ఏ స్కీమ్ పెట్టలే. రిక్రూట్మెంట్ బంద్ చేసినావు, వాళ్ళకు 1 పెన్షన్ 1 స్కీమ్ అన్నావు, అది బంద్ చేసినావు. సైనికులకు భద్రత లేదు, పోలీసులకు భద్రత లేదు, ప్రజలకు భద్రత. సేమ్ బీజేపీ పార్టీ కూడా ఏమనంటే ఓన్లీ రెచ్చగొట్టే ప్రకటనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పితే ఈరోజు మళ్ళీ ఏం చేస్తారు, పాక్ నుంచి డైవర్ట్ కావాలంటే చచ్చిపోయినటువంటి 26 మంది యాత్రికుల నుంచి డైవర్ట్ కావాలంటే కులగణన అని చెప్పేసి పెట్టారు. అది ఇమీడియట్గా చేస్తారట. వాళ్ళు మొత్తం కులగణన చేసి ఏం చేస్తారో మళ్ళీ చెప్పరు. ఇంతవరకు బీసీ మంత్రిత్వ శాఖ లేదు. నిజంగా చెప్పాలంటే దేశంలో కులగణన ఫస్ట్ చేసిందంటే సకల జనుల సర్వే చేసి కేసీఆర్ గారు దేశానికి ఆదర్శంగా నిలిచిన అది వెబ్సైట్లో పెట్టారు. కాంగ్రెస్ ఎక్కడ కూడా పెట్టలేదు. ఈరోజు మళ్ళీ ఏం జరుగుతుందంటే దేశంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మనం పాక్ దిగుబోతులపై నిషేధం అని చెప్తారు. పాక్ దిగుబోతులపై ఏమొస్తాయి పాక్లకేంది? నీకు పాకిస్తాన్కి వెళ్ళి ఏమొస్తున్నాయో కూడా చెప్పాలి కదా. నువ్వు షిప్ ఆపొద్దు, షిప్ ఆపవద్దు, ఇంకో వాళ్ళ పాకిస్తాన్ దగ్గర పోయి ఆపుకుంటాడు. కానీ నువ్వు ఏం చేసినావు? ఇంతవరకు నువ్వు తీసుకున్న చర్యలతోటి నష్టపోయింది ఏంది పాకు? దానికి అన్నిటికీ ఏం చేస్తారంటే ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి, దాంతో మేము ఉగ్రవాదులను వదిలిపెట్టాం. నువ్వు డిమాండేషన్ చేసి ఉగ్రవాదులు కనిపించారంటే కదా, మొత్తం దేశం మొత్తంలో నోట్ల రద్దు చేస్తావు కదా, ఎందుకు మళ్ళీ ఉగ్రవాదం పెంచిపోసి పెరుగుతుంది? ఏది పాకిస్తాన్ రాగానే ప్రేమ పత్రం నైలిక్ నాయ అని చెప్పినావు మోడీ. ఏం చేస్తున్నావు ఈరోజు? ప్రేమ పత్రాలు రాకపోతే ఏం చేస్తున్నావు? అంటే చర్యలు, పాకిస్తాన్ పైన తీసుకునే చర్యలు నిజంగా ఎట్లా ఫలితాలు ఎట్లా ఇవ్వగలగాలనేది ఒకటి, ఎట్లా రిజల్ట్స్ రావాలి వాటితో. ఈ 70 ఏళ్ళ భారత ప్రజాస్వామ్యానికి సంబంధించి చూస్తే మనము పాకిస్తాన్లో కొంతపాటు ఎప్పుడైతే భారతదేశం నుండి విడిపోయిందో అదంతా కలిసి వాళ్ళు ఎన్ని రకాలుగా భారతదేశం మీద కుట్రలు చేస్తూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారో ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాము.
వాళ్ళు వస్తారు మన బార్డర్ లోపలికి, మనకు సంబంధించిన సైనికులను, మన ఆర్మీ వాళ్ళని కొంతమందిని, లేదంటే మన దగ్గర ఉన్న కామన్ సిటిజన్స్ని కొంతమందిని వాళ్ళు చంపేస్తారు. చంపేసిన తర్వాత మనందరము మన ట్యాంక్ బండ్ చౌరస్తాకో, నెక్లెస్ రోడ్కో ఎక్కడికో పోయి కొవ్వొత్తులు పట్టుకొని క్యాండిల్ ర్యాలీ తీస్తాము, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటాము. అది తప్పితే ఈ రోజు వరకు ఒక కేంద్ర ప్రభుత్వం గట్టిగా వాళ్ళ మీద పోరాడింది ఏది? వాళ్ళు ఇంకోసారి మన బార్డర్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి ఎందుకు రాలేదు? గతంలో అనేక సంవత్సరాలు, దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించింది. ఇప్పుడు దాదాపుగా దశాబ్దం పైగా బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా కేవలం పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద దాడి అనేదాన్ని ఎన్నికల్లో గెలవడానికి, ఎన్నికలకు సంబంధించిన నినాదాలకు మాత్రమే వాడుకుంటున్నట్టుగా అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. తప్పితే ఒకసారి జరిగింది, రెండోసారి జరిగింది, మళ్ళీ మూడోసారి ఎందుకు జరుగుతూ ఉంది అన్న దగ్గర ఎక్కడ కూడా కట్టుదిట్టమైన నిర్ణయాలు లేకపోవడం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పొద్దున్న లేస్తే మనము అనేక రకాలుగా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉందని చెప్తా ఉన్నాం, కానీ మన బార్డర్ లోపలికి మన శత్రు దేశాలు ఏ రకంగా వస్తూ ఉన్నాయి, వాళ్ళు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, మన ప్రజలందరినీ వాళ్ళు కాల్చి చంపుతూ ఇంకో రకంగా ఇబ్బంది పెడుతూ లేనిపోని నరమేదాన్ని మన భారతదేశంలో ఏ రకంగా సృష్టిస్తూ ఉన్నారు అనే దాని మీద అన్ని పార్టీలు మీకు సహకరిస్తాము. నిజంగా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలోకి, పాకిస్తాన్ కానివ్వండి, అటు బంగ్లాదేశ్ కానివ్వండి, వీళ్ళందరూ మన బార్డర్ లోపలికి, చైనా వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ భారతదేశం లోపలికి రాకూడదు, రాకుండా చాలా స్పష్టమైన నిర్ణయాలు మీరు తీసుకోండి అని అన్ని రాజకీయ పార్టీలు చెప్తానే ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీలకు, గతంలో కాంగ్రెస్కు కానీ ఇప్పుడు బీజేపీకి కానీ. అయినప్పటికీ కేవలం ఎన్నికల ముందు గతంలో ఏ రకంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, దాన్ని వాడుకొని ఎన్నికల్లో ఓట్లు ఏ రకంగా ఎంచుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉన్నాం. ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూస్తే కేంద్రాన్ని ఏ ప్రభుత్వం అయితే నడుపుతూ ఉందో అనేక రకాలుగా మేము ఆ నిర్ణయం, ఈ నిర్ణయం అని ఏవో చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న మన దగ్గర మన తెలంగాణలోనే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కట్టిన తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారు, ఇదే నరేంద్ర మోడీ గారు కలిసి ఓపెన్ చేసిండ్రు. కట్టిన తర్వాత ఓపెనింగ్ జరిగిన తర్వాత 3 నెలల కాలపరిమితి లోపల నిన్న రాత్రి ఒక్క వర్షం వస్తే మొత్తం కూలిపోయింది. ఎక్కడికక్కడ మొత్తం ఆ షీట్స్ కానీ, దానికి సంబంధించిన పిల్లర్స్ కానీ మొత్తం పడిపోయిన పరిస్థితి చూసినాము. రాష్ట్రంలో ఈ రకంగా అవినీతి, దేశంలో ఈ రకంగా అవినీతి, మీరు ఏ వ్యవస్థను కదిలించినా అవినీతి జరుగుతూ ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా కూడా పోనీ పక్క దేశానికి సంబంధించిన వాళ్ళు మన దేశంలోకి రాకుండానన్నా భారతదేశ ప్రజలకు అంటే కంటి మీద స్పష్టంగా వాళ్ళు నిద్రపోయే విధంగా, ఎటువంటి ఇబ్బంది పడకుండా రాత్రి నిద్రపోయే విధంగా అటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారంటే అది లేదు. ఏ రకంగా చూసుకున్నా అవుట్ సైడ్ భద్రత లేదు, లోపల భద్రత లేదు అన్న పరిస్థితులను ఇదే కేంద్ర ప్రభుత్వం లాంటివి చాలా స్పష్టమైన వీళ్ళు నిర్ణయాలు తీసుకొని చాలా చాలా కఠినంగా ఇటువంటి దేశాల మీద వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది. నీకు అంతేందుకు ఇప్పుడు మనం మొత్తం ఏదైతే విదేశీయులు ఎవరెవరుతున్నారో వాళ్ళందరినీ ఏరేస్తామంటే ఒక్క గుజరాత్లోనే 1500 మంది దొరికారు. ఒక గుజరాత్లో, సూరత్లో 350 మంది దొరికారు. అంటే నేనేమంటానంటే మొత్తం కూడా నీకు అక్కడ బీజేపీ ప్రభుత్వమే కదా, మరి ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు అని చెప్తారు కదా. మరి మీ గుజరాత్లో ఎందుకు ఉన్నారు? గుజరాత్లో ఎట్లా దొరికిరు 1500 మంది మీ బీజేపీ ప్రభుత్వం ఉన్న కాడ? అంటే నేనేమంటున్నా, కంప్లీట్ భద్రతను గాలికి వదిలేసారు. అదాని కంపెనీని, అంబానీ కంపెనీని ఎట్లా సాధాలనేది వీళ్ళ స్కీమ్. అంతకు తప్పితే అంటే అక్రమంగా ప్రవేశిస్తుంటే డెఫినెట్గా అక్కడ అడ్డుకోవచ్చు. అంటే దాన్ని చాలా సార్ ఈరోజు మీకు ఒకటే చెప్తాను, సరిగ్గా లేకపోవడం కావచ్చు, పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం. రాజేష్ గారు సైన్యం రిక్రూట్మెంట్ బంద్ చేసిర్రండి, 1 ర్యాంక్ 1 పెన్షన్ బంద్ చేసిర్రండి. ఏది చేయట్లేదు ఈ దేశంలో. నేనేమంటా, సైనికులకు న్యాయం చేయట్లేదు, ఎవరికి ప్రజలకు న్యాయం చేయట్లేదు బీజేపీ పార్టీ. ఈరోజు మోడీ గారు ప్రకటించారు ఉగ్రవాదులను వదిలిపెట్టాం. అరే సిఆర్పిఎఫ్ జవాన్లను చంపితే ఎంతమంది మీరు దొరకబట్టిరు చెప్పు. లేకపోతే ఏదో ఒక షూట్అవుట్ జరిగితే దాన్ని భారతదేశం చేసిందని చెప్పేసి వీళ్ళు లీకులు ఇచ్చారు, వీడియోలు రిలీజ్ చేసారు తప్పితే డైరెక్ట్గా తీసుకున్న ఒక్క చర్య కూడా లేదు. ఇంతవరకు ఇంతమంది ఉగ్రవాదులను మట్టు పెట్టామని, ఇంతమంది దొరికిరాను ఏడా కూడా ఉండదు. ప్రతి ఎన్కౌంటర్లో సైనికులు మరణిస్తూనే ఉంటారు. కర్నల్ మరణించని, కెప్టెన్ మరణించని మనం రోజు చూస్తున్నాం. నేనేమంటున్నా, చర్యలు చేపట్టాల్సిందే, కానీ ప్రకటనల రూపంలో ఉండొద్దు, చేతల రూపంలో ఉండాలి. ఆర్మీకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి దేశం మొత్తం. అదేం కేంద్ర ప్రభుత్వం కేటాయించారు. రాజకీయాలకు ఉపయోగపడకుండా రాజకీయ స్టేట్మెంట్స్ చేయకుండా, రాజకీయ స్టేట్మెంట్ దీనికి ఏంది, వెంటనే దానికి ఒక ర్యాలీ తీస్తారు. ర్యాలీ తీసి జై శ్రీరామ్ అంటారు, కథం అయిపోయింది. నాకు మొత్తం చచ్చిపోయారు ఉగ్రవాదులంతా చచ్చిపోయారు. కానీ ఉగ్రవాదుల మీద చర్యలు చేపట్టలే. కానీ ఈ దేశంలో భారతదేశ పౌరులైనటువంటి వాళ్ళు తమ ఆస్తులను గుంజుకుంటే, తమ హక్కులను గుంజుకుంటుంటే, తమ గుట్టలను గుంజుకుంటే, తమ అడవులను గుంజుకుంటుంటే పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కంగారు అని చెప్పేసి సైన్యాన్ని మొత్తం పెట్టి ఆపరేషన్ చేస్తుంటారు. భారతీయులను చంపుతారు ఈరోజు కంగారు పెట్టి. మన కేసీఆర్ గారు అదే చెప్పారు, ఏదైతే మీరు భారతీయులను చంపుతున్నటువంటి ఆ మారణ హోమాన్ని ఆపండి అని చెప్పారు. కానీ దాని గురించి స్పందన లేదు. ఎందుకంటే ఆ గుట్టలన్నీ ఇప్పుడు అదానికి అప్పచెప్పాలి. ఈరోజు పాకిస్తాన్ మీద ఏ చర్యలు ఉండవు, ఎక్కడ కూడా జరగవు. సో ఎట్లా కగార్ గురించి ప్రస్తావించారు కాబట్టి మొన్న బహిరంగ సభలో లక్షలాది మందిలో వారు ప్రస్తావించి డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ నిలిపేయాలని. సో దానికి వాళ్ళు దేశవ్యాప్తంగా
ఒక పాజిటివ్ డిమాండ్ వస్తుంది, సపోర్ట్ వస్తున్నా కూడా నిజంగా మీరు అన్నట్టుగా దానిపైన మళ్ళీ కేంద్రం మౌనంగానే ఉన్నటువంటి పరిస్థితి. కంక్లూడింగ్ నేను ఒకటే చెప్తున్నా అండి, ఈ రోజు ఏదైతే పాకిస్తాన్ మీద కంపల్సరీ సైనిక చర్య చేపడితేనే అది ఒక సందేశాన్ని ఇస్తే తప్పితే ఆ చేపట్టే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం లేదని సుస్పష్టంగా నిఖిల్ కనిపిస్తుంది. గారు, ఎస్ కంక్లూడింగ్ నిఖిల్ గారు. భారత పౌరుల మీద ఈరోజు ఆపరేషన్ కగార్ అని పేరు చెప్పి ఇంకో పేరు చెప్పి మావోయిస్టులని నక్సలైట్లని ఏదో ఒక పేరు పెట్టి దానికి భారత పౌరులను భారత ప్రభుత్వమే ఏ రకంగా చంపుతా ఉందో మనం చూస్తూ ఉన్నాము. దానికి రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు నిన్నగాక మొన్న బహిరంగ సభలో దాన్ని ప్రశ్నించి పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత ఈ రోజు దానికి సంబంధించి చిన్న చిన్న నిర్ణయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాన్ని ఏ రకంగా ఆపాలి అనే దాని మీద ప్రజల నుండి, రాజకీయ వర్గాల నుండి, సామాజిక సంస్థల నుండి ఏ రకంగా పెద్ద ఎత్తున ఆ విషయం బయటకు తీసుకొచ్చి ఈరోజు దానికి సంబంధించిన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నిలిపివేసే విధంగా ఆలోచన చేస్తున్నాం మనం చూసినాము. ఈ రకంగా మీరు ఏది తీసుకున్నా కూడా ఇదే బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంత పెద్ద నక్సల్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సభ ఎట్లా పెట్టింది అని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. అదే టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత వెరీ ఇమీడియట్ నెక్స్ట్ డే బీహార్లో నరేంద్ర మోడీ గారు సభ ఎట్లా పెట్టిందని నితీష్ కుమార్ గారితో కలిసి ఆ సభ మీద ఈకైకలు పక్కపక్కలు నవ్వుతా ఏ రకంగా కూర్చున్నారు చెప్పండి మీరు. వీళ్ళందరూ కేవలం ఏ రకంగా ప్రతిపక్షాలను బదనం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ అదే కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి అదే పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు వీళ్ళందరూ భారతదేశంలోకి వస్తారు, భారతీయులను కాల్చి చంపుతారు, చంపి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళని పట్టుకునే వ్యవస్థ మన దగ్గర లేదు అని చెప్తా ఉంటారు. ఇంత పెద్ద ఆర్మీ అంటారు, ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర అంటారు, మిసైల్స్ అంటారు, ఇన్ని చెప్పి వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నాం? సరే ఒక్కసారి జరిగింది, రెండోసారి జరిగింది, ప్రతిసారి జరుగుతూనే ఉంటుందా? ఇది కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఆ రాజకీయ పార్టీ వాళ్ళ అసమర్థత అనేది చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.